హలో అండి. ఈరోజు మనము ఫర్టిలిటీలో వన్ ఆఫ్ ది ఆపరేటివ్ ప్రొసీజర్ హిస్ట్రోస్కోపీ గురించి మాట్లాడుకుందాము. హిస్ట్రోస్కోపీ అంటే ఏంటి? అండ్ ఈ హిస్ట్రోస్కోపీ చేస్తున్నప్పుడు మనకు దేని గురించి చేస్తున్నామో, ఎలాంటి ఫ్యాక్టర్స్ అనేవి మనం దీనిలో ఐడెంటిఫై చేయొచ్చు. ఈ విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము. నమస్తే అండి. నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. సో హిస్ట్రోస్కోపీ అనేది ఏం చేస్తామంటే, హిస్టెరో అంటే బేసికల్‌గా గర్భాశయం. తర్వాత స్కోపీ అంటే మనం ఒక ఎండోస్కోప్ అనేది లోపలికి పంపిస్తున్నామని అర్థం. అంటే గర్భాశయం లోపల చూడడానికి మనం ఒక స్కోప్ అనేది లోపలికి పంపిస్తున్నాం. గర్భాశయం లోపల అనేది చూసేటప్పుడు మనం దీంట్లో ఏం చేస్తామంటే, హిస్ట్రోస్కోప్ అనేది ఒక సన్న ఆల్మోస్ట్ ఒక 4 స్కోప్ అనేది మనం గర్భాశయం లోపలికి పంపిస్తాం. ఇది పంపించేటప్పుడు యూజువల్‌గా ఇది ఎంత సన్నగా ఉంటుందంటే, జనరల్‌గా ఆఫీస్ హిస్ట్రోస్కోపీ కూడా చేయొచ్చు అంటారు. అంటే వితౌట్ అనెస్థీషియా కూడా ఇది పేషెంట్‌కి చేయొచ్చు అన్నట్టుగా అంటారు. కానీ జనరల్‌గా అది ఎందుకు అవాయిడ్ చేస్తామంటే, పేషెంట్ అవన్నీ చూసి అనవసరంగా భయపడిపోయి మళ్ళీ ఏమన్నా ఇబ్బంది పడతారన్న ఉద్దేశ్యంతోని ఈ ప్రొసీజర్ అనేది ఓటీలో చేస్తాము. అండ్ ఓటీలో మినిమమ్ సెడేషన్‌తోని మనం చేసుకోవచ్చు. గర్భాశయం లోపలికి ఎంటర్ అయిన తర్వాత లోపల గర్భాశయంలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది మనం డైరెక్ట్గా కెమెరాలో అనేది చూడొచ్చు. అంటే వీళ్ళ గర్భాశయంలో ఏమన్నా కానీ అతుకులు ఏమన్నా ఉన్నాయా, లేదు అంటే పొర ఏమన్నా ఉందా, ఆరల్స్ పాలిప్స్ ఇలాంటి డిఫికల్టీస్ వీళ్ళేమన్నా ఫేస్ చేస్తున్నారా అనేది మనము చూడొచ్చు. తర్వాత ఇన్ కేస్ ఒకవేళ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయి అన్నా కానీ మనము ఇన్ ద సేమ్ సెట్టింగ్ వాటిని తీసేయొచ్చు కూడా. అంటే ఆపరేటివ్ ఇప్పుడు బేసికల్గా మనం డయాగ్నోస్టిక్ వెళ్ళి దాని తర్వాత అక్కడి నుంచి మనం ఏమన్నా తీయాల్సి వస్తుంది అంటే అప్పుడు అది ఆపరేటివ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెప్టమ్ని మనం కనిపెట్టాము అంటే అది సేమ్ సెట్టింగ్లో మనము ఆ సెప్టమ్ని తొలగించవచ్చు. తర్వాత పాలిప్స్ కూడా పాలిపెక్టమీ చేయొచ్చు. ఆ బేస్ని మనం కట్ చేసేసి ఆ పాలిప్ అనేది బయటికి తీయొచ్చు. తర్వాత ఏమన్నా ఎడిషన్స్ ఏమన్నా ఉన్నాయా అనేది కూడా చూడాలి. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా, చిన్న చిన్న పాలిపాయిడల్ స్ట్రక్చర్స్ అలాంటివి ఏమన్నా ఉన్నాయా, ఇలాంటివి ఏమున్నా కానీ బేసికల్గా ఇవన్నీ మనకు స్కాన్లో కొంత మటుకే కనపడతాయి, కంప్లీట్గా అనేది కనపడవు. దట్ ఈస్ ద రీజన్ ఈ హిస్ట్రోస్కోపీ అనేది ఫర్టిలిటీలో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఎందుకంటే మన కంటికి ఏవైతే కనపడవో అలాంటివన్నీ కూడా మనము ఈ హిస్ట్రోస్కోపీ ద్వారా మనము స్క్రీన్లో డైరెక్ట్గా చూడడానికి అవకాశం ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత మనం కరెక్షన్స్ చేసుకొని ఈటీకి వెళ్ళాము అంటే అప్పుడు సక్సెస్ రేటు అనేది కూడా ఎక్కువగా అవుతుందండి. సో వాట్ ఎవర్ వీఆర్ మిస్సింగ్ ఇన్ నార్మల్ స్కాన్స్ అనేది హిస్ట్రోస్కోపీ ద్వారా మనము చూడడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇన్ కేస్ థిన్ ఎండోమెట్రియం ఉంది అంటే ఏ కారణం వల్ల ఉంది, ఆల్సో మనకి పాలిపాయిడల్ ఉంది, ఎందుకంత ఎక్కువగా ఫ్లఫీగా ఉంది, ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం ఈ సింపుల్ హిస్ట్రోస్కోపీ చేసేసుకొని దాన్ని మనం కనిపెట్టవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం దాన్ని మనము దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్స్ అనేది చేసుకున్నామంటే ఫర్దర్ మీ ప్రెగ్నెన్సీ జర్నీలో మీకు బెటర్ సక్సెస్ రేట్స్ అనేవి వస్తాయండి. థ్యాంక్ యూ.